తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత బీఆర్ఎస్ ఒంటరైంది. 10 ఏళ్లుగా తిరుగులేకుండా పాలించిన ఆ పార్టీ మరో 10 ఏళ్లు మేమే అని బీరాలిపోయింది. బీజేపీని, కాంగ్రెస్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు బీఆర్ఎస్ లోని ఆ 4 పెద్దలు. కానీ ఓటమి తర్వాత కారు పార్టీ ఇప్పుడు కమలం వైపు చూస్తోందని అర్థమవుతుంది. తెలంగాణలో ఈ 2 పార్టీలు కలిస్తే 14 లోక్సభ సీట్లు గెలవొచ్చని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ చెప్పింది. ఇక ఇదే టైంలో ఎమ్మెల్సీ కవిత హిందూ భావజాలానికి అనుకూలంగా మాట్లాడటం, రాహుల్ గాంధీని తిట్టిపోయడం ఈ టాక్స్ కి మరింత బలం చేకూర్చింది. సడన్ గా ఉన్నట్టుండి ఎమ్మెల్సీ కవిత హిందూ వ్యతిరేక శక్తి అంటూ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ డిఎన్ఏలోనూ హిందూ వ్యతిరేక ధోరణి ఉందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతూ అవమానిస్తున్నారని, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని అవహేళన చేస్తుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని కవిత ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్ కి రాహుల్ సమాధానం చెప్పాలని, కర్ణాటకలో హిజాబ్ వివాదం పైన తన వైఖరి వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. మొన్నటిదాకా బీజేపీ హిందుత్వవాదంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ సడన్ గా ఇలా సాఫ్ట్ కార్నర్ ఎందుకు మొదలుపెట్టింది అన్న చర్చ మొదలైంది. కవిత ఈ స్టేట్మెంట్ ద్వారా తాము కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి వెళ్లడం లేదన్న సంకేతాలను బీఆర్ఎస్ కి పంపుతోంది. గతంలోనే ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ అడిగారని మోడీ ఎన్నికల సభలో చెప్పారు. అనవసరంగా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చుకుని పార్టీకి ఉనికి ఉన్న తెలంగాణలోనే దెబ్బతింది. రాబోయే రోజుల్లో ఏదో ఒక జాతీయ పార్టీ కూటమితో సపోర్టు లేకపోతే కష్టం అనుకుంటున్న బీఆర్ఎస్ అదేదో బీజేపీ వైపు మళ్ళితే బాగుంటుందని భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. గెలిస్తే ఢిల్లీలో కాస్త చక్రం తిప్పే ఛాన్స్ కూడా దక్కుతుందని ఆశపడుతున్నారు. పాపం కేసీఆర్ పరిస్థితి గందరగోళంగా మారింది. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ తవ్వుతుంది. వరుసగా ఎంక్వైరీలకు ఆదేశిస్తుంది. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని ఆరోపిస్తుంది. దాంతో జనం కూడా బీఆర్ఎస్ తప్పు చేసిందన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన పార్టీ ఎలాగైనా తన ఉనికిని కాపాడుకోవడానికి, ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడానికి కూతురు ద్వారా హిందుత్వవాదాన్ని లేపెత్తాడు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ నడుస్తోంది. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న కేసీఆర్ కూతురు ఈరోజు హిందువుల పక్షాన మాట్లాడడం, హిజాబ్ గురించి ఒకప్పుడు కవిత మాట్లాడిన మాటల్ని మర్చిపోయి ఈరోజు రాహుల్ గాంధీని సమాధానం చెప్పమనడం కాస్త విడ్డూరంగానే అనిపిస్తున్నా ఇదంతా ఎన్డీఏలో స్థానం సంపాదించడం కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కవిత ద్వారా చక్రం తిప్పాలి అని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఆలోచనలు సఫలమవుతాయో విఫలమవుతాయో మీరేమనుకుంటున్నారు? కవిత హిందుత్వం సడన్ గా ఎత్తుకోవడం వెనుక కారణం ఏంటనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.